తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మీరు హిందీలో అడుగు పెట్టిన తర్వాత కంటిన్యూ అవ్వాలనిపించలేదా ఎక్కువగా? అంటే నేను నాకు అప్పట్లో ఏంటంటే హిందీ ఫీల్డ్కి నేను పెట్టి బాగా సక్సెస్ అయింది. కానీ ఒక మిస్టేక్ చేశాను నేను. ఒక శశి కపూర్తో యాక్ట్ చేసిన ఒక పిక్చరు ప్యార్ కేజా, తర్వాత కిషోర్ కుమార్తో వచ్చి పాయల్కి శంకర్ అని యాక్ట్ చేశాను. తర్వాత వచ్చి దారాసింగ్తో ఒక పిక్చర్ ఒప్పుకున్నాను, వాళ్ళ ఓన్ బ్యానరు. రాజశ్రీ ఆయన ఈ సినిమాలు చూసి రాజశ్రీ అనే నన్ను బుక్ చేశాడు అనమాట, వాళ్ళ ఓన్ బ్యానర్లో. ఆయన పర్సనాలిటీకి నా పర్సనాలిటీకి సరిపోదు. అవును, పెద్ద పర్సనాలిటీ, పెద్ద ఫిగర్ అనమాట. నేనేదో ఇంత సన్నగా ఇలా ఉంటాను. అప్పుడు చిన్న వయసు వేరే, చాలా యంగ్. అప్పుడు ఎక్కడ 20-21 ఇయర్స్ ఉంటాయి అప్పుడు. ఆ పిక్చర్లో బుక్ చేస్తే ఒకసారి బొంబాయిలో ఏమైందంటే, మేము కార్లో వెళ్తున్నప్పుడు అక్కడ చాలా ట్రాఫిక్, పక్కన కార్లో నిలబడతాయన్నమాట. మా పక్క కార్లో శశి కపూర్ ఉన్నాడు. అద్దం దింపి, ఏమిటి నువ్వు దారాసింగ్కి యాక్ట్ చేస్తున్నావు, నువ్వు నా పిక్చర్తో A1 హీరోయిన్గా నువ్వు యాక్ట్ చేయాల్సి, నువ్వు దారాసింగ్ పిక్చర్ అంటే అది ఏ గ్రేడ్ బి గ్రేడ్ ఉందంట, మాకు తెలియదు. అవును, ఎవరైనా బుక్ చేస్తే ఒప్పేసుకోవటమే, కాల్ షీట్ ఖాళీగా ఉంటే ఒప్పుకుంటాం మేము. ఏమంది మాకు అప్పుడు ఏ పిక్చర్ అయినా ఒకటే కదా, మాకు డబ్బులు ఇస్తారు, యాక్ట్ చేస్తాం, ఖాళీగా కూర్చోం. ఎప్పుడు 24 hours బిజీ. తెలుగు లేదా తమిళ్ లేదా కన్నడం లేకపోతే మలయాళం. డేలో వచ్చి తమిళ్ ఉంటే తెలుగు ఉంటే నైట్లో వచ్చి మలయాళం. అప్పుడు వచ్చి సెట్లు అవి రిచ్గా వేసేవారు కాదు, కన్నడంలో మలయాళం. ఆ సెట్ని కొద్దిగా అడ్జస్ట్ చేసి దాన్ని యూజ్ చేసుకున్నారు మలయాళం వాడును కన్నడం వాడు. నైట్ వర్క్ చేశారు. పొద్దున్నే షూటింగ్ చేస్తున్నప్పుడు భవనారాయణ గారు అనేవారు, రాజశ్రీ ఈరోజు నేను సాంగ్ క్యాన్సిల్ అన్నాడు. ఏమండి అన్నాడు. నీ ఫేస్ ఏంటి పీక్కుపోయింది, కళ్ళంతా లోపలికి వెళ్ళిపోయి ఉన్నాయి, ఫ్రెష్గా లేదు, నేను డూయట్ సాంగ్ తీస్తున్నాను, ఎంత ఫ్రెష్గా ఉండాలి, నువ్వు హీరోయిన్ ఈ పిక్చర్లో, కళ్ళంతా లోపలికి పోయి నైట్ అంతా నువ్వు వర్క్ చేసి వచ్చావు కదా అన్నాడు. అంటూ మా అక్కని పోట్లాడాడు. మా అక్కని అనిపించి, ఏం నిర్మలా, ఏమ్మా నైట్ అంతా వర్క్ చేసిందా అని. లేదండి మలయాళం కన్నడ వర్క్ చేసి నాకు పొద్దున్న సాంగ్కి వస్తారా? అప్పుడు ఒప్పుకునేవారు కాదండి, ఫ్రెష్గా ఉండాలన్నమాట. అవును, అంతే కదా కదమ్మా. ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ అయినా కూడా మొహోది డల్గా మనం హుషారుగా యాక్ట్ చేయాలి కదా, ఏజ్ వల్ల యాక్ట్ చేస్తామని. చాలా ప్రెషర్ కదా మీ మీద డే నైట్ అమ్మా. కానీ అంత చేసినప్పుడు అమ్మా, అంత పీక్లో ఉన్నప్పుడు ఇది అడగకూడదు, కానీ కేవలం తర్వాత తరాలకి ఆ తరం ఈ తరంలో వ్యత్యాసం తెలియడానికి అడుగుతున్నాను. మీరు మొదలెట్టింది AVM సంస్థలో, అది నెల జీతం. మీరు పీక్లో ఉన్నప్పుడు అమ్మా రెమ్యునరేషన్స్ బాగా ఇచ్చేవారా మీకు? లేదమ్మా, కొన్ని పిక్చర్స్కి అంటే అప్పుడు పెద్ద ఆహానే లక్షలు కాదు, కోట్లు కాదు, వేలు పెద్ద గుమరించేవారు కాదు, చాలా తక్కువ అమౌంట్. అందులో కన్నడం అంటే కన్నడం మలయాళం చాలా తక్కువ, తెలుగు ఒక మోస్తరు, తమిళ్ కొద్దిగా. అందులో కూడా తేడాలు ఉన్నాయి హీరోల్ని బట్టి. ఇప్పుడు తమిళ్లో MGR గారి పిక్చర్ యాక్ట్ చేస్తున్నాం అనుకోండి, చాలా డబ్బు ఇస్తారన్నమాట, ఎక్కువ డబ్బులు ఇస్తారన్నమాట. అదే కొద్దిగా రామారావు గారు, విట్లాచారి గారు వాళ్ళు కరెక్ట్గా డబ్బులు ఇస్తారు, తక్కువ, కానీ ప్రతి బ్యానర్లో మనం యాక్ట్ చేస్తాం. వాళ్ళు చేసే బ్యానర్ అన్నిట్లో మనం ఉంటాం అనమాట. అప్పుడు వేలల్లోనే ఉండేది. అయితే వేలు, ఆ వేలుతోనే ఇప్పుడు ఇల్లు కట్టుకున్నా, ఏం కట్టుకున్నా 1.5 లక్షలు 2 లక్షలు అంటే ఒక ఇల్లు వచ్చేసాయి. ఇప్పుడు అంతా కోట్లు కట్టుకోవాలి. ఈ ఇల్లమ్మా ఎప్పుడు కట్టేది? ఇది 70లో పక్కన ఫస్ట్ ఇల్లు కొన్నాం, 78లో కొన్నాం పక్కిల్లు. ఇది కొన్న తర్వాత ఇల్లు కొన్నాం అనమాట. తర్వాత ఇక్కడ షాపులు, అక్కడ కార్నర్ షాపులని, అదే ఇక్కడికి వచ్చిన తర్వాత అలా అలా చేసాం. అందరూ మా బ్రదర్స్ అందరూ ఉన్నాం, కలిసి ఉమ్మడి కుటుంబంలాగా ఉండేవారు. అదే అనమాట. మీకు ఎవరమ్మా పోటీ ఆ రోజుల్లో? అంటే మీరు చేసే క్యారెక్టర్స్ లాంటి క్యారెక్టర్స్లో స్లాట్ అయ్యేవాళ్ళు ఎవరెవరున్నారు? కొన్ని అక్కడక్కడ జమున గారిని చూసాం, అక్కడక్కడ. కానీ జానపదాలు అంటే మీరే గుర్తొస్తారు ఇప్పటికీ. అందమైన చెక్కిన లాంటి మొహం, ఫీచర్స్ పర్ఫెక్ట్గా, ఒక్కొక్క ఫోటో చూస్తుంటే అసలు కళ్ళు అసలు ఆపుకోలేము చూడలేక. అమ్మా, పోటీ అంటే ఆ కాలంలో పోటీలు గీటీలు ఏమి లేవు. మనకు తగిన క్యారెక్టర్ మనకు వచ్చేది. ఇప్పుడు నేను రాజకుమారి అంటే రాజకుమారిగా రాజశ్రీ బాగుంటుంది అంటే నన్ను ఆ పిక్చర్లు బాగా రన్ అయిందంటే నన్ను వేసేవారు. జమున గారు వాళ్ళందరూ సీనియర్ ఆర్టిస్టులు మాకంటే. మాకంటే ముందు వచ్చిన వాళ్ళు, ఇప్పుడు చాలా కాలం నుంచి యాక్ట్ చేస్తున్న వాళ్ళు. అవునవును, వాళ్ళకి మేము పోటీ కాదు. మాకు ఎవరు కూడా మేము వచ్చిన వాళ్ళు, నేను కానీ, వాణిశ్రీ కానీ, శారద కానీ, కాంచన కానీ, కేఆర్ విజయ కానీ, మాకు ఎవ్వరికి పోటీ లేదమ్మా. శారద కానీ, ఎందుకంటే ఇప్పుడు శారద యాక్ట్ చేసిన తులాభారంలో నన్ను వేస్తే ఎవరైనా చూస్తారా? చూడరు. నేను యాక్ట్ చేయలేను, నాకు 7 సీన్లు పడవు, నాకు రాదు.
అలా ఏడుస్తూ ఆ డ్రెస్ వేసుకొని ఇలాగా ఒక 10 మంది పిల్లలకి తల్లిలా చేయమంటే చేయలేను. మీరు భలే భలే నవ్వుతున్నా. ఉన్నది చెప్తున్నా. నిజమే నిజమే కరెక్ట్. పోటీ అంటే ఎవరికెవరు పోటీ లేదు. నీ క్యారెక్టర్ నువ్వు, నా క్యారెక్టర్ నేను. నువ్వు గ్లామరా, నేను గ్లామరా. నీ కాల్ షీట్లు దొరకలేదా ఇంకోటి వేస్తారు. రాజశ్రీ లేకపోతే ఇంకో స్త్రీ, ఇంకో స్త్రీ లేకపోతే ఇంకో స్త్రీ, అంతే. అలాగే ఉండేది, అలానే ఉండేది. అప్పుడు హీరోలు మెయిన్. ఎందుకంటే నాగేశ్వరరావు గారు కానీ రామారావు గారు కానీ వీళ్ళే మెయిన్ అనమాట. వాళ్ళ కాల్ షీట్లు అప్పుడు మనం లేవనుకోండి, మన కాల్ షీట్లు మన తీసి రాజశ్రీ అవైలబుల్ లేదా, అయ్యో రామారావు గారు కాల్ షీట్లు ఉన్నాయి, మరి ఎవరిని ఇద్దాం, సరే ఒక లిస్ట్ ఉంటుంది, వీళ్ళు ఎవరినైనా ఒక సెలెక్ట్ చేద్దాం. వాళ్ళు ఖాళీగా ఉంటే వాళ్ళు ఖాళీ లేకపోతే ఇంకోరు. అలా మీరు వదిలేసుకున్న సినిమాలు ఉన్నాయా? అయ్యో బోల్డ్ అని ఉన్నాయి, తమిళ్లోనూ తెలుగులో. టైం లేక నా కాల్ షీట్లు లేక. ఎందుకంటే అప్పుడు మేము ఒక పిక్చర్ కోసం వెయిట్ చేయమమ్మా. మనకి ఇప్పుడు ఒక బ్యానర్లో ఇప్పుడు నాగేశ్వరరావు గారితో రామారావు గారు ఉన్నారు, పెద్ద హీరోలు, టాప్ హీరోలు. వాళ్ళతో మనకి డెఫినెట్గా ఆయన ఉన్న పిక్చర్లన్నీ మనం యాక్ట్ చేస్తామంటే వాళ్ళ కోసం వెయిట్ చేయవచ్చు. అవును. వాళ్ళ పిక్చర్లు ఒక పిక్చర్ 2 పిక్చర్లు వస్తాయి అనుకోండి, మనం బుక్ చేస్తారో లేదో అనేసి ఆ కాల్ షీట్లు అలా పెట్టుకొని ఖాళీకి కూర్చోం కదా. అవును, అంతే కదా. మేము వేరే ఇంకోగా దీనికి వెళ్ళిపోదాం ఖాళీగా. ఓహో ఈ మంత్లో వచ్చి 10 days 20 days ఖాళీగా ఉందా, సరే మలయాళం పిక్చర్లో ఎవరో ఉదయ స్టూడియో కానీ మెరీల్యాండ్ సుబ్రహ్మణ్యం గారు అడుగుతున్నారా, సరే ఆ కాల్ షీట్లు వాళ్ళకి కావాలా ఇచ్చేస్తాం. వాళ్ళు ఏంటంటే మలయాళం వాళ్ళు మన కాల్ షీట్లు దొరికించాలని పెట్టేసుకుంటారు వాళ్ళు, కన్నడ వాళ్ళు కానీ వాళ్ళు. అప్పుడు బడ్జెట్ తక్కువ వాడిది. అవును, మనకి తక్కువలో దొరుకుతున్నారని పెట్టేస్తారు అనమాట. అలాగా మేము పోటీలు గీటీలు ఏమి లేవు. నీ క్యారెక్టర్ నీది, నా క్యారెక్టర్ సార్థం చేయమంటే చేస్తుంది. గ్లామర్గా ప్యాంటు తీసుకొని రాజశ్రీ లాగా చేయమంటే తనే ఉంది. రాజశ్రీ నీలాగా నన్ను చేయమంటే గ్లామర్గా నేను చేయలేను, నాలాగా చేయమంటే నువ్వు చేయలేవు. నీ క్యారెక్టర్ నీది, నా క్యారెక్టర్ నాది, అంతే. ఎవరికి పోటీ లేదు మాకు. చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. అప్పటి ఆర్టిస్టులు చక్కగా సెట్ లో కూర్చునేవాడు, అందరం ఒక సిస్టర్స్ లాగా బ్రదర్స్ లాగా అందరం మూవ్ అయ్యేవాళ్ళం తప్ప అయ్యో నాకంటే తన ఇదిగా ఉంది తిన ఇదిగా ఉంది ఆ పోటీలు జలసి అన్నది మాకు తెలీదు. నీకు వచ్చిన పిక్చర్ నువ్వు యాక్ట్, నాకు వచ్చిందా నేను యాక్ట్, నువ్వు కాడిగానో నువ్వు, అంతే. ఎవరు ఇదే వాడిది, అంతేగాని పోటీ లేదు. లేకపోతే ఇంతవరకు మేము అందరం కలిసి ఉంటాం. ఇప్పటికీ పాత ఆర్టిస్టులు అంటే ఉన్నది ఎవరండి, హైదరాబాద్లో గీతాంజలి లేదు పాపం, జమున గారు, విజయనగరం గారు ఉండేవారు పాపం. ఆవిడ ఇక్కడ ఉన్నప్పుడు మన ఇంటి దగ్గరే ఉండేవారు అనమాట. చాలా క్లోజ్గా చక్కగా మన ఇంటికి వచ్చేది, వాళ్ళ బర్త్డే కన్నీ పిలిచేది. ఆవిడ లేదు. ఒక జమున గారు ఉన్నారు. బెంగళూరులోన షౌకార్ జానకి గారు ఉన్నారు. కృష్ణకుమారి గారు ఎప్పుడు మాట్లాడేవారు, ఆవిడ లేరు. సరోజాదేవి గారు ఉన్నారు. ఆవిడ అప్పుడప్పుడు డైలీ 2 రోజులకు ఒకసారైనా మాట్లాడుతుంది ఆవిడ. తర్వాత భారతి ఉంది, జయంతి ఉండేది, జయంతి లేదు పాపం. ఇక్కడ చెన్నైలో ఎవరు ఉన్నామండి, చెన్నైలో వాణిశ్రీ ఉంది, శారద ఉంది, కాంచన ఉంది, కేఆర్ విజయ ఉంది. ఇంకా చెప్పుకోవటానికి తెలుగు వాళ్ళు పెద్ద ఇంకా ఎవరున్నారు ఇక్కడ, అంతే. ఈ రోజారమణి వీళ్ళందరూ తర్వాత వచ్చినాడు. రోజారమణి, కవిత వీళ్ళందరూ తర్వాత వచ్చినాడు. అవును, మీకంటే జూనియర్ కదా వాళ్ళు. మా తరం వాళ్ళు మేము కొంతమంది ఉన్నాం. కనుకనే ఒక ఇంటర్వ్యూలో అడుగుతా అన్నాను, ఏమండి పాత వాళ్ళం కొంతమందే మిగిలి ఉన్నాం, అందరూ ఎంతోమంది పోయారు, మేము కూడా ఎన్నాళ్ళు ఉంటాం, మాకు ఓపికలు ఉండాలి బయట ఊళ్ళు రావటానికి కానీ ఇంటర్వ్యూలు ఇవ్వటానికి కానీ. ఒకసారి ఇచ్చాము ఇంటర్వ్యూ, అయిపోయింది అంతే. ఏం చెప్తాము మా హిస్టరీ అని. కానీ చాలా కష్టపడి వచ్చామండి మేము, అందరిలాగా కాదు, చాలా చాలా కష్టపడి వచ్చాము. రియాలిటీ అంటే ఏమిటని మా దగ్గరే నేర్చుకోవాలి. ఇప్పుడు గ్రాఫిక్స్లు, క్యారవాన్లు అన్నీ ఉన్నాయి. మేము అవుట్డోర్ వెడితే డ్రెస్ చేంజ్ చేసుకోవాలంటే మాకు చెట్లు పొలాలు ఉండేవి, అక్కడ వచ్చి ఒక టౌలో ఏదో పట్టుకునేవారు, అక్కడే డ్రెస్ చేంజ్ చేసుకోవాలన్నమాట. అంత జానపద డ్రెస్సులు కూడా ఏ డ్రెస్ అయినా అవుట్డోర్ ఉగనకల్లు గిగనకల్లు వెళ్ళేవి, కాళ్ళు మాడిపోతుంటాయి చెప్పులు వేయడానికి వెళ్ళేవి. ఎందుకంటే రాణి ఫోక్లోర్ పిక్చర్లు చెప్పులు వేయకూడదు, బీపీ స్కిన్ కలర్ ఉంటాయి. డ్రెస్ అంతా వల్గారిటీ ఏమి ఉండదండి, అప్పుడు ఫుల్గా కవర్ ఉంటుంది కానీ సెక్సీగా ఉంటుంది అప్పుడు డ్రెస్లు. బీపీ కాలిపోతుంటుంది. ఎంత హార్డ్ వర్క్ అండి. రాయి మీద ఉగనకల్లు అలా పడుకొని డూయట్ సాంగ్ పాడుతుంటే బీపీ కాలిపోతుంటుంది, కాళ్ళు కాలిపోతుంటుంది. అమ్మ బాబోయ్. గొడుగులు, ఒక గొడుగు పట్టుకున్నాం, బ్రేక్ అయినప్పుడు గొడుగు ఆ లైట్లో పెట్టేసరికి కంట్లో ఒకలాగా ఉంటుంది, ఆ వెళ్తురు సన్లైట్ వేస్తారు కదా, వేసరికి ఆ వేడికి తట్టుకోలేము అనమాట. ఇప్పుడు ఏముంది, గబుక్కని క్యారవాన్లో వెళ్ళిపోయి కూర్చుంటా హాయిగా, ఫ్రెష్ అప్ అయిపోయి హాయిగా వేసేసుకొని హాయిగా తినేసి వస్తారు. మేము అక్కడే చెట్టు కింద కూర్చొని ఒకరు విసురుకు ఉంటాడు అసిస్టెంట్, ఒక విసురు గారు పట్టుకొని. అవుట్డోర్లో, ఇండోర్లో అయితే ఒక చిన్న ఫ్యాన్ పెట్టుకుంటాం అనుకోండి, అప్పుడు అక్కడే చేసి రెడీ అంటే టచ్ అప్ చేసుకొని వర్క్ చేసేయాలి. మళ్ళీ సన్ పోయిందంటే కష్టం కదా. అవుట్డోర్లో సన్లైట్లోనే మేము వర్క్ చేయాలి. వాస్తవం. అలాగా వర్క్ చేస్తాం. సో అమ్మ, మరి ఆ టైంలో మీరు ఒక పొలిటికల్ ఫ్యామిలీ కూడా మీది. అవును.
పొలిటికల్ ఫ్యామిలీ, సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. మిమ్మల్ని ఎవరు ఇష్టపడి ముందుకు వచ్చారా ఎవరైనా? మీరు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మీరు ఎవరినైనా, అంటే సహజం కదమ్మా ఇదంతా, కామన్. అప్పటికంటే ఇప్పుడు మరీ కామన్ అయిపోయింది రండి. అంటే అప్పుడు కొంచెం ఒక సిగ్గు అప్పుడు బిడియం చాలా ఉండేవి. మంది అండి మాకు భయం. ఇప్పుడు ఈ జనరేషన్లో అంటే చెప్తున్నాను నేను, తప్పు లేదు. చిన్నపిల్లలు పిల్లలు అంటే నీకు బాయ్ ఫ్రెండ్ లేడా అని అడుగుతారు అమ్మాయిని. అబ్బాయిని వచ్చి నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా అని అడుగుతున్నారు. అవును. నేను నా కొడుకు అంటే అమ్మ ఇట్లా అడిగారే అనేవాడు చిన్నప్పుడు. అంటే అదే ఏంటి గర్ల్ ఫ్రెండ్ ఏంటి బాయ్ ఫ్రెండ్ ఏంటి, మేము ఇలా నిలబడి ఊరికి ఏదో తమాషగా మాట్లాడుకొని జోకులు వేసుకుంటే ఇలా చూసేవారు అనమాట. పత్రికల్లో కూర్చుకొని రాసేసేవారు అనమాట. అవును, రాసేవారు. ఏమీ లేదు. అదొక వాళ్ళకి అదొక కొన్ని మ్యాగజైన్స్ లో అలా రాయటం అదొక ఫ్యాషన్ అనమాట. మా గురించి ఏమంటే పొద్దున్న లేస్తే తెల్లవారుజామున లేచిన దగ్గర నుంచి మేకప్ వేసుకొని డ్రెస్లు వేసుకొని వర్క్ చేసి హార్డ్ వర్క్ చేసి ఇంటికి వెళ్ళి అవన్నీ కిరీటాలు అన్నీ తీసేసి మేకప్ తీసేసి పడుకున్నామంటే మళ్ళీ ఒళ్ళు తెలిసేది కదనమాట. అలాగా చాలా టైర్డ్ అయిపోయాడమ్మా. అవును, వర్క్ హార్డ్ వర్క్, వేరే ఆలోచనకి తావే ఉండదు. ఎక్కడ ఉంటుంది. ఆ డ్రెస్ వేసుకొని లవ్ సీన్ యాక్ట్ చేస్తున్నప్పుడు చూసేవాళ్ళకి ఏమో చాలా చక్కగా అబ్బా ఎంత బాగా లవ్ చేస్తున్నారని, ఇక్కడ గుచ్చుకుంటుంటుంది ఇక్కడ గుచ్చుకుంటుంది. అయ్యో ఎందుకు చెప్తాను. నాకు శ్రీ మర్యాద రామన్న పిక్చర్లో, మన పద్మనాభం గారి పిక్చర్లో ఒక సాంగ్ చేశాను నేను. చాలా మంచి సాంగ్ అది ఒక నలుగురు ఉంటారు అనమాట. ఏ పాట అమ్మా పాడరా? నాకు పాటలు గుర్తు కాబట్టి. పాట పేరు మర్చిపోతున్నాను నేను. మర్యాద రామన్నలో వచ్చి ఏమి ఈ వింత పులకింత అని వస్తుంది. అది బాలసుబ్రహ్మణ్యం గారు ఫస్ట్ పాడిన పాట అది. ఆయన ఫస్ట్ సాంగ్ అది. రావే కావ్య సుమబాల, అదే కదా. నలుగురు హీరోలు ఉంటారు అనమాట. ఒకటి వచ్చి శోభన్ బాబు గారు, ఒకటి కృష్ణ, ఒకటి వచ్చి హర్నాథ్, రామకృష్ణ, నలుగురు. ఒకటి సాలి కంసాలి, ఒక బ్రాహ్మణు, ఒక ఇతను అనమాట. నలుగురు. ఆ నలుగురులో ఎవరు చూసుకొని ఒక శిల్పి చెక్కుతాడు, బట్టలు వేస్తాడు, ఒక ఆయన నగలేస్తాడు, ఒకడు ప్రాణం పోస్తాడు అనమాట. ఈ నలుగురికి ఎవరు ఇది అన్నట్లుగా ఒక సాంగ్. అందులో బాలసుబ్రహ్మణ్యం గారు ఫస్ట్ పాడిన సాంగ్ నాకు ఆ పాట చాలా ఇష్టం అనమాట. సుశీలమ్మ గారు నాకు పాడారు. ఈ శోభన్ బాబు గారికి, కృష్ణకి వచ్చి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు. ఆ సాంగ్ ఒకటి చాలా మంచి సాంగ్. ఆ కాలం అనుకుంటుంటే చాలా ఇదిగా ఉంటుందండి. అప్పుడు మేము యాక్ట్ చేసేటప్పుడు అనిమల్స్తో, అదే పావులు బాబోయ్, నేను ఒకటి చెప్పనా? నిజమైన పావులేనా అవి? డూప్లా? భలేవారే. పావుల సంగతి చెప్తే మీరు అదిరిపోతారు. చెప్పండి. ఎలాంటి పావులు ఉండేవి? నాకు ఒక కన్నడ పిక్చర్, అది తెలుగులో కూడా చూసాను, స్వర్ణ గౌరి అని. ఆ పిక్చర్ నాకు దొరకలేదు కానీ నేను నాగకన్య అనమాట. ఆ పిక్చర్లో కన్నడం తెలుగు రెండు, అప్పుడు 2 లాంగ్వేజ్లు తీసారనమాట ఒకేసారి. నైట్ షూటింగ్, నైట్లో వచ్చి అలాగా ఫుల్ నాగకన్య డ్రెస్ వేసుకొని అలా రిలాక్స్ అయి ఉన్నాను. లైటింగ్ అంతా సెటప్ చేస్తున్నారు అనమాట. నైట్ షూటింగ్ అది చేసినప్పుడు ఇంత పెద్ద డైలాగులు నాకు కన్నడను తెలుగు. డైలాగ్ చదువుకొని అలాగా పడుకుంటే అమ్మ షార్ట్ రెడీ అన్నాడు అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి. అలా వచ్చేసరికి కెమెరా ఎలా పెట్టున్నారు, పావులు వచ్చి 2 పావులు ఇచ్చేసాడు చేతిలో. అదే ఫస్ట్ టైం నేను పావులు పట్టుకోవటం. పావు పట్టుకున్న చేతిలో పావులు ఇచ్చేసాడు నా చేతిలో పట్టుకోమని. వాడు నిద్ర మాత్రం ఇచ్చేసరికి ఇలా పట్టేసుకున్నాను. పట్టుకుంటే పావులు, అమ్మ పావులు ఇచ్చేసాడు ఏంటో బాబు అనుకొని సొల్లుగా డైలాగ్ చెప్పండి అన్నాడు. ఏం డైలాగ్ చెప్తాం, పావులు ఇచ్చేసి డైలాగ్ చెప్పండి అంటే అది బుస్సు ఉంటుంది. అందులో నైట్ షూటింగ్, చిన్నపిల్లని నేను అప్పుడు. ఇంకా ఈ పావులు బుస్సు ఉంటుంది. ఇలా చూసి డైలాగ్ రాలే అంటున్నాను నేను, అది బస్సు కొడుతుంది అనమాట. ఇలా చూసి నేనన్నా పావులు కన్నడం, నేను కన్నడం లేదు గిన్నె ముందు తెలుగు తీయి, కన్నడం అసలే డైలాగ్ జ్ఞాపకం ఉండదు, తెలుగైనా కొద్దిగా జ్ఞాపకం పెట్టుకొని చెప్పచ్చు, పావులు ఇచ్చేసి వచ్చి కన్నడం షాట్ తీసేలాగా ముందు తెలుగు తీయి అన్నాను. పట్టుకున్నాడు. అది ఇలా పట్టుకున్నాను. తీస్తున్నప్పుడు ఆ స్టూడియోలో నైట్ షూటింగ్ జరుగుతుంది. పైన లైట్లు ఉంటాయి కదా, అవును, ఫోకస్ లైట్లు ఇవ్వడం. ఒక లైట్ బాయ్ ఏం చేశాడు, పైనుంచి దప్పని పడిపోయాడు కింద. నైట్ షూటింగ్ 2 గంటలకి. అమ్మ బాబోయ్. పోయేసరికి దప్పని సౌండ్ వచ్చేసరికి అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు అక్కడికి. నన్ను వదిలేసరి మర్చిపోయారు. డైరెక్టర్, కెమెరామెన్ అందరూ వెళ్ళిపోయేసరికి నేను పావులు పెట్టుకున్నాను. ఇదేంటి అందరూ వెళ్ళిపోయారు, నా చేతిలో పావులు ఉన్నాయి, వదులుతా అది ఎక్కడ వెళ్ళిపోతుందో సెట్ నుంచి భయం, వదలలేను, పట్టుకోలేను, గట్టి పట్టుకుంటే నలిగిపోతుందని భయం అనమాట. పట్టుకొని పావులు ఎవరైనా రెండో అని వస్తున్నాను. అందరూ వెళ్ళిపోయారు. పాపం ఒక కుర్రోడు, అసిస్టెంట్ కుర్రోడు వచ్చి అమ్మమ్మ ఇవ్వండి అని పాపం నా బాధ భరించలేక తీసుకొని బాడే
బతికిపోయారా బాబు అమ్మ అనుకున్నాను బాబోయ్. అన్నమాట. ఆ పాప ఎంత భయంకరం. లైట్ బైక్ పళ్ళు ఊడిపోయి రక్తం కారి చాలా ఇదైందనమాట. అలాగా కొన్ని ఫస్ట్ టైం నేను పాములు పట్టుకోవడం, తర్వాత మా ఇంటికి పాములోడు వస్తే నేను పట్టేసుకుంటుంటాను. నాకు చాలా సాయది.